స్వాగతం. ఈరోజు మనం ఉగాదికి వేప పువ్వు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన ఐటమ్ చూద్దామండి. వేప పువ్వు, మామిడికాయ, ఒక 1/2 లీటర్ వాటర్కి ఒక చిన్న కప్పు రేపుడు శనగపప్పు అండి. అలాగే తురుము పెట్టుకున్న బెల్లం కూడా 1 కప్పు, కొద్దిగా మిరియాలు, ఎండుమిరపకాయ గింజలు కలిపి వేసుకోవాలండి. అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా రసం తీసి పెట్టుకోవాలండి. 2 చక్కెరకేళి అరటిపళ్ళు ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా మనం బెల్లం వేసుకుందామండి. తీపి కోసం మనం ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. బెల్లం మనం గరిటె పెట్టుకుని శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకుందామండి. అరటిపండు ముక్కలు కూడా వేసుకుందామండి. మనం 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 1/2 కాయ మనం కట్ చేసి పెట్టుకున్నామండి. మిరియాల పౌడరు, ఎండుమిరపకాయ గింజలు, అసలైన వేప పువ్వు అండి. ఇది కూడా మనం 2 స్పూన్లు వేసుకోవచ్చండి. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. మనం ఇందులో కొంచెం చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకుని తీపి కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇందులో వేసుకున్న 6 రుచులు మనం ఆనందంగా ఆస్వాదిద్దామండి. ఆరోగ్యంగా సంతోషంగా జీవిద్దాం. రేవతి వంటలు ఆదరిస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మనందరం ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.